హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. అంతేకాకుండా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 తెలుగు మూవీ అయిన పోతుగడ్డ. ఈ మూవీ November 14th థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 30కి ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా Jan 30కి ఈటీవీలో ఈ పోతుగడ్డ మూవీ చూడడానికి ట్రై చేయండి. నంబర్ 2 తెలుగు మూవీ అయిన వైఫ్ ఆఫ్. ఈ మూవీ Jan 23 అంటే నిన్నటి నుంచి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. నిన్ననే ఈ మూవీ అయితే చూశాను ఫ్రెండ్స్. వన్ టైం వాచ్. కాకపోతే క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఆ ట్విస్ట్ కోసమే ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మూవీ చూసుకుంటే జస్ట్ 1 hour 30 నుంచి 40 minutes మధ్యలోనే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. వీలైతే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 3 హాలీవుడ్ అండ్ యాక్షన్ మూవీ అయిన లా అబైడింగ్ సిటిజన్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య. 2009లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 24 అంటే ఈ రోజు నుంచే ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. కాకపోతే ఈ మూవీ మీరు చూడాలనుకుంటే కనుక ఎక్కడ అవైలబుల్గా అయితే లేదు. ఇంకొక 2 to 3 days తర్వాత ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. లేదు మేము చూడాలి అనుకుంటే కనుక ల్యాండ్స్గేట్ ప్లే ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. 4 లాంగ్వేజ్తో అవైలబుల్గా ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. నంబర్ 4 హాలీవుడ్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ అయిన గ్రిజ్లీ రేజ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు భయ్య. 2007లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 23 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ యాక్షన్ పరంగా కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యింది, కానీ ఇంకొంచెం మాత్రం యావరేజ్గానే అనిపించింది. అయినా కూడా మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ మూవీ. నంబర్ 5 హాలీవుడ్ యాక్షన్ అండ్ హారర్ మూవీ అయిన అజ్రాయెల్. ఈ మూవీ 2 months బ్యాక్ November 27న ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 23 అంటే నిన్నటి నుంచి ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ హారర్ అండ్ యాక్షన్ మూవీ. ఎక్కువగా హారర్ అండ్ యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ నేను ఆల్రెడీ అయితే చూశాను భయ్య. ఒకసారి అలా చూడొచ్చు. కొన్ని సీన్స్ మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే అనిపించాయి. ఈ మూవీ కూడా మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి అంటే టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ది కిల్లర్ గేమ్. ఈ మూవీ 2 months బ్యాక్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 24 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ యాక్షన్ అండ్ కామెడీ. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ హీరోగా చూసుకుంటే కనుక బటిస్టా గారు అయితే నటించడం జరిగింది. వీలైతే కనుక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియన్స్కి మాత్రం పక్క నచ్చుతుంది. ఎందుకంటే బటిస్టాకి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అతని మూవీ చూడాలని చాలా కోరిక అయితే ఉంటుంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా పక్క నచ్చుతుంది. మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 7 తెలుగు మూవీ అయిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ December 25న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా చాలా మందికి అయితే నచ్చింది. కాకపోతే థియేటర్లో అంతగా పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోలేదు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే Jan 24 అంటే ఈ రోజు నుంచే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ పరంగా అయితే ఒకసారి అలా చూడొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక వెన్నెల కిషోర్ గారు అయితే నటించడం జరిగింది. సైడ్ క్యారెక్టర్గా చేస్తున్నో లేకపోతే హీరో పక్కనే ఉంటేనే అతని కామెడీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ మూవీలో అయితే మెయిన్ క్యారెక్టర్లో నటించాడు కాబట్టి కామెడీ పరంగా అయితే ఒకసారి ఫ్యామిలీతో చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 8 హిందీ మూవీ అయిన
హిజాబ్ బరాబర్. ఈ మూవీ November 25న ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జీ5లో 3 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. Jan 23 అంటే నిన్నటి నుంచి తెలుగు వాడిలో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి మిస్ అవ్వకుండా ఈ మూవీ జీ5లో చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఈ మూవీ మన టెలిగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీలో చూసుకుంటే కనుక మాధవన్ గారు అయితే మెయిన్ క్యారెక్టర్లో నటించారు. ఈ మూవీ హిందీలో ఆల్రెడీ మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. జీ5లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 9 తెలుగు వెబ్ సిరీస్ అయిన శివరాపల్లి. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే Jan 24 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ కామెడీ. యాక్చువల్లీ ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే భయ్య హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పంచాయత్ వెబ్ సిరీస్ని రీమేక్ చేయడం అయితే జరిగింది. ఈ పంచాయత్ వెబ్ సిరీస్ హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే సీజన్ 3తో అయితే ముందుకైతే వెళ్తూ ఉంది హిందీ వెబ్ సిరీస్. అందుకే దీన్ని రీమేక్ చేసి మన తెలుగులోకి అయితే చూపిస్తూ ఉన్నారు. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ వెబ్ సిరీస్ అయితే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే హిందీలో ఆ 5కి 4.5 రేటింగ్ అయితే వచ్చింది. సో అంత మంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఈ వెబ్ సిరీస్ తెలుగు ఆడియన్స్ కూడా నచ్చుతుంది. ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మాత్రమే, అలాగే తెలుగులోకి డబ్ అవుతున్న మూవీస్ మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ మూవీస్ అంటే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలని అనుకుంటే కనుక టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీ మూవీస్ ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.